తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకేకు మద్దతు ఇవ్వడంపై వీసీకే చర్చలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవిపై వీసీకే పట్టుబడుతోంది. టీవీకే తరపున తిరుమావళవంతో ఆదవ్ అర్జున్, నిర్మల్ కుమార్, అరుణ్ రాజుల మంతనాలు జరుపుతున్నారు. టీవీకే మద్దతిస్తామని ముందు చెప్పి ఆ తర్వాత వెనక్కి తగ్గింది ముస్లిం లీగ్. దాంతో మరోసారి ముస్లిం లీగ్ను టీవీకే సంప్రదిస్తుందా అనే దానిపై వీసీకే ఆరా తీస్తోంది. కేరళలో కాంగ్రెస్ మిత్ర పార్టీగా ముస్లిం లీగ్ ఉంది. టీవీకేకి మద్దతు ఇచ్చేది లేదని ముస్లిం లీగ్ స్పష్టం చేసింది. We sincerely regret for the inconvenience. Yesterday, our party president had announced that we will be having our high-level committee meeting. Based on the high-level committee meeting, we will be announcing our decision today morning. We didn't give any official communication summoning the press to our office. But unfortunately, the press people have come here and now we have contacted our leader and the information from him is that we will be sending an official communication sometime around 4 o'clock and he will meet you with all the required news which you are seeking for and he will be answering that. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకేకు మద్దతు ఇవ్వడంపై వీసీకే చర్చలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవిపై వీసీకే పట్టుపడుతోంది. టీవీకే తరపున తిరుమావళవంతో ఆదవ్ అర్జున్, నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్ మంతనాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. భోగి, తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పైన తను ఒక కింగ్ మేకర్ కావాలని చెప్పి తిరుమావళవన్ వీసీకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు ఇస్తే టీవీకే ప్రభుత్వం సంకీర్ణ కూటమి ఏర్పడడానికి అది పూర్తిగా ఒక ఆక్సిజన్ లాగా ఉంటుంది కనుక తన డిమాండ్లన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరారు, తిరుచి ఈస్ట్ ఇవ్వాలని కోరారు. దాంతోపాటు తన కుటుంబంలో సభ్యురాలకి ఒక అధికార పదవి మంత్రి ఒక ప్రభుత్వ పదవి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటు కూడా ఆయన చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఇది 1 ఇయర్ సామాజిక వర్గం, అంటే దళిత సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి తమ పార్టీకి, ఆ ఆశయాల మీద వచ్చినటువంటి పార్టీకి ఇది ప్రభుత్వాన్ని శాసించడానికి కావచ్చు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు అనేటువంటి నినాదంతో ఆ పార్టీ మద్దతుదారులకి తెలియజేసుకుంటూ కూడా టీవీకే ముందు అనేకమైనటువంటి ప్రపోజల్స్ పెడుతున్నారు. ఉదయం 10 గంటలకు అన్నారు, మళ్ళీ తర్వాత 11 గంటలకు అన్నారు. ఇప్పుడు వారే అధికారికంగా వచ్చి 4 గంటల సమయంలో మేము మా మద్దతు ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని చెప్తున్నారంటే దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు కూడా టీవీకేతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అన్న దాని మీద చాలా పట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు అన్నా డిఎంకే కూటమి రాజకీయంగా కలిస్తే అప్పుడు వీసీకే యొక్క సపోర్ట్ కూడా అవసరం. అప్పుడు దళిత ముఖ్యమంత్రి కార్డు పేరుతో ముందుకొచ్చి తిరుమావళవన్ని సీఎం చేస్తామనేటువంటి ప్రపోజల్ కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన నేతల దగ్గర నుంచి ఆయనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్ చూపించి వాళ్ళని డిప్యూటీ సీఎం పదవి అడుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మరి అన్నా డిఎంకే యొక్క కూటమి ఎంతవరకు ఏర్పాటవుతుందన్న దాని మీద లెక్కలు తీస్తే సంఖ్యాపరంగా అయితే అది సాధ్యమే. కానీ సైద్ధాంతిక పరంగా 2 ద్రవిడ పార్టీలు ఏకమయ్యి దళిత ముఖ్యమంత్రిని చేసి ఎడపాడి పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీసీకే అధినేత తను అనుకున్నటువంటి కింగ్ మేకర్ కాదు, కింగ్ రూలర్ లాంటి సిచ్యుయేషన్కి వస్తారు. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి తమిళనాడులో ఇవ్వడం అన్నది, అది 2 స్థానాల్లో ఉన్న వ్యక్తిని తమిళనాడులో సీఎం చేయడం అన్నది చూస్తే మాత్రం ఖచ్చితంగా గత 2018 ఎన్నికల్లో కేవలం 34 స్థానాలు వచ్చి కర్ణాటక సీఎం అయినటువంటి కుమారస్వామికి లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. అది 34 స్థానాలు వచ్చాయి. కానీ కేవలం 2 స్థానాలతోనే సీఎం, డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నటువంటి వీసీకే అధినేత తాను ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ అనేటువంటి ఒక పొజిషన్లో ఉన్నారు కనుక తన నిర్ణయాన్ని 4 గంటలకు చెప్తామని చెప్తున్నాడు. అదే సేమ్ టైంలో కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కేరళలో స్నేహం చేస్తుంది. కానీ ఇక్కడ మొన్న డిఎంకే కూటమిలో కాంగ్రెస్ కలిసినప్పుడు కూడా వారి స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. అంటే కేరళలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
చేస్తున్నటువంటి ఐయుఎంఎల్తో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా చర్చ చేస్తున్నారా? ఎందుకంటే తనతో ఒకవైపు చర్చలు జరుపుతూ వారిని ఏమైనా స్టాండ్ బై పెట్టుకొని తనకి హ్యాండ్ ఇస్తారేమో అన్నటువంటి ఒక ఆరా కూడా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి తిరుమావళం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రతి మూమెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. 1 year సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక అవకాశం ఇది. ఈ అవకాశం ద్వారా తాము దళితులు అణగారిన వర్గాలైనటువంటి తమకు అధికారాన్ని నిర్వహించే అవకాశం, అధికారాన్ని నిర్ణయించే అవకాశం దీని ద్వారా వచ్చింది కాబట్టి టీవీకే మెడ సాధ్యమైనంత గట్టిగా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నది ఒకవేళ టీవీకే నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి తలొగ్గినట్టే ఉంటుంది. సో మరి 4 గంటలకు అధికారికంగా ప్రకటన చేస్తామని వీసీకేనే స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరో 2 గంటల పాటు మాత్రం అత్యంత కీలకమైనటువంటి రాజకీయాలకు పరిణామాలకు అవసరమైనటువంటి స్టఫ్ అంతా కూడా వీసీకే టీవీకేల మధ్య చేరుకునే అవకాశం ఉందని మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ దినకర్.